భక్తిహీనునికి పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఏదైనా ఇబ్బందులు వచ్చినా దొడ్డిదారిలో వాడు పరిష్కారాన్ని వెతుక్కుంటాడు. భక్తిహీనులు క్షేమంగానే ఉంటారు. భక్తిహీనుల క్షేమం మనకు కంటబడినప్పుడు భక్తులైన వాళ్ళు మత్సరపడిపోతూ ఉంటారు. ఎందుకంటే భక్తిహీనుడు బతికి బాగుంది కదా, లోకులు కాకుల్లాగా బతుకుతున్నారు కదా, వాళ్ళ బ్రతుకులే బాగున్నాయి కదా, నేను నీతిమంతుడు కదా, నాకెందుకు ఈ ఆపద, నేను భక్తిపరుణ్ణి కదా, నాకెందుకు ఈ అవమానం, నేను నా పిల్లలు దేవుని సేవిస్తున్నాం కదా, మాకెందుకు ఈ అపజయాలు, ఈ పోరాటాలు అని నీవు అనుకుంటున్నావేమో. నిజమే, నీతిమంతునికి కలుగు ఆపదలు 1-2 కాదండి, అనేకములు. కానీ వాటన్నిట్లో నుండి దేవుడు మనల్ని విమోచిస్తాడు, విడిపిస్తాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొన్ని పరిష్కరిస్తాను, కొన్నిట్లో నుండి విడిపిస్తాను, ఈ కొన్ని వచ్చే సంవత్సరం చూసుకుందామని కాదు, వాటన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు. ప్రియులారా, మరి ఆపదలన్నిట్లో నుండి విడుదల పొంది ఒక ఆపద మహిమగా మారాలంటే, ఒక ఆపద నుండి విడిపించబడి వారు దేవుని మహిమపరిచే స్థాయికి వెళ్ళాలంటే, ఆపత్కాలం ముందు నువ్వు నాకు ప్రార్థన చెయ్యి, నాకు మొరపెట్టు, నాకు మనవి చెయ్యి, నాకు విజ్ఞాపన చెయ్యి, అప్పుడు నేను నిన్ను విడిపిస్తాను. ఆ తర్వాత నీవు నన్ను మహిమపరుస్తావు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. మరి ఈ ప్రశస్త వేళ, ఈ వార్షికోత్సవ కూడిక సందర్భాన కూడి వచ్చిన మీ జీవితంలో ఎవరెవరు ఏ విధమైన ఆపదలు గుండా వెళుతున్నారో తెలియదు. కొందరికి భౌతికంగా శరీర సంబంధమైన ఆపదలు, అపాయాలు గుండా సాగిపోతున్నారేమో. మరికొందరు మానసికమైన పోరాటాలు, మానసిక సంఘర్షణ, కొందరికి బహిరంగంగా ఎన్నెన్నో యుద్ధాలు ఎదుర్కొంటున్నారు. కొందరికి అంతరంగంలో పోరాటాలు, అంతరంగంలో జరిగే యుద్ధాలు, అడుగడుగున ఎన్నెన్నో పోరాటాలు, శ్రమలు, వీటి గుండా ఒకవేళ సాగిపోతున్నారేమో. ప్రియులారా, ఈ మార్గాల్లో, ఈ పోరాటాల్లో, ఈ ఆపదలో మనం చేయవలసింది ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయాలి. మన దేవునికి మనం మొరపెట్టాలి, మన దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఆయన మన అన్ని ఆపదల నుండి విడిపిస్తాడు, ఆపదలన్నిటి నుండి విడిపిస్తాడు. దుఃఖాన్ని సంతోషముగా ప్రభు మారుస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, ఎలా ప్రార్థన చేయాలి? నేను 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 2 విషయాలు చెప్తాను. ఒకటి, మనం ఎలా ప్రార్థన చేయాలి. రెండవదిగా, ప్రార్థించినప్పుడు లేకపోతే మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటో, వారిని ఎలా విడిపిస్తాడో 2 విషయాలు మీతో నేను పంచుకుంటాను. మొట్టమొదటిగా బైబిల్ చెప్తుంది, నిజముగా ఎవరైతే ఆయనకు మొరపెడతారో వారందరికీ ఆయన సమీపంగా ఉంటాడంట. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలంటే నిజముగా మొరపెట్టాలి. అదేంటి నిజముగా మొరపెట్టడం ఏంటి? నిజముగా మొరపెట్టడం ఏంటి? మొరపెట్టడం అంటే మొరపెట్టడమే కదా. నిజముగా ప్రార్థన చేయడం, అబద్ధంగా ప్రార్థన చేయడం కూడా ఉంటుందంటే ఉంటేగా కదండి ఆ వాక్యాన్ని దేవుడు మరి గ్రంథస్థం చేశారు బైబిల్లో. కొంతమంది యొక్క ప్రార్థనలు అబద్ధం, కొందరి ప్రార్థనలో నిజాయితీ లేదు, కొందరి ప్రార్థనలో నిజం లేదు, కొందరి ప్రార్థనలో సత్యం లేదు, అబద్ధాలతో కూడిన ప్రార్థన. అందుకే బైబిల్ సెలవిస్తుంది, వాళ్ళు తన పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది, హృదయంలో లేదు. నేను విడుదల పొందాలి, నేను బాగుపడాలి, నేను బాగా చదువుకోవాలి, నా తల్లిదండ్రులు నేను మంచిగా చూసుకోవాలి, ఎలాగైనా నేను సంపాదించాలి, ఎలాగైనా నేను ఒక మంచి స్థాయికి రావాలి అనే భారం, ఆ బాధ్యత, ఆ కర్తవ్యం మనకు ఉన్నప్పుడు ఏంటంటే మన ప్రార్థనలో భారం ఉంటుంది. జరిగితే జరిగింది, లేకపోతే లేనిది. రాద్దాం, పరీక్ష రాద్దాం, పాస్ అయితే పాస్ అయినట్టు, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు. ఏం చేద్దాం, నేనేం రాయలేదా, రాశానుగా, పరీక్షకు పోకపోతే కదా తప్పు. చదవాలంటే మరి ఎంతసేపు అని చదువుతాను చెప్పు, బుర్రకి ఎక్కాలి కదా, చదివాను కదా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. పట్టుదలతో నేను చదువుకోవాలి, నా కుటుంబం విలువగా బ్రతకాలి, నా కుటుంబం ఘనంగా బ్రతకాలి, నాకు దేవుడు తప్ప వేరొక దిక్కు లేదు, దేవుడు తప్ప ఈ సమస్యను నన్ను బయటికి తీసుకురాలేడు, దేవుడు తప్ప నన్ను ఇంకెవరు ఆశీర్వదించలేరు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను ముందుకు వెళ్ళలేను.
నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను పోవడం కాదు కదా, నిన్ను కూడా పోనివ్వను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజాయితీ ఉంది ఆ ప్రార్థనలో, ఆ ప్రార్థనలో పట్టుదల ఉంది. ఎందుకంటే నేను దాటి వెళ్తే వచ్చే మనిషి ఎలా వస్తాడో తెలీదు. అతడు ఉగ్రుడై వస్తాడు, వాడు ఏ కీడు తల పెడతాడో తెలీదు. నా పిల్లల్ని చంపేస్తాడో, నా భార్యలను చంపేస్తాడో, ఏం చేస్తాడో తెలీదు. ఇప్పటికీ అతను కావలసినన్ని పంపించాను, ఆయన ఏ ఫీల్తో వస్తున్నాడో తెలీదు. ఆయన మైండ్ స్వింగ్స్ ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు. ఆడు కోప్పడతాడో, ప్రేమిస్తాడో, పలకరిస్తాడో, ఏం చేస్తాడో తెలీదు. రేపు ఏం సంభవిస్తుందో తెలీదు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప సమస్యలు పరిష్కరించబడదు. నీవు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను పోనివ్వనని పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో నిజం ఉందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిజంగా ఆకలేసిన వాడికి దేవుడు ఏదో ఒక దిక్కు నుండి ఆహారం ఇస్తాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆకలితో ప్రభు మనల్ని ఉంచడు, ప్రభు మనల్ని ఉంచాడు. నిజమైన ఆకలి ఉన్నట్టుంది అంటే నీ అవసరాలు తీరుతుందో లేదు నేను చెప్పలేను. నిజంగా దాహం కలిగిన వాడి యొక్క దాహాన్ని దేవుడు తీరుస్తాడు. నీతి నిమిత్తమైన ఆకలి దప్పిక నీకు ఉన్నప్పుడు తప్పక దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. దేవుని వాక్యం నేను వినాలి, దేవుడు వాక్యముతో నాతో మాట్లాడాలి అని పట్టుదల నీకుంటే గాడిద నోరు తెరిపించైనా దేవుడు నీకు అందించే మాటలు దేవుడు నీకు అందిస్తాడు. చప్పట్లు కూడా మాత్రం గట్టిగా హల్లెలూయా. ఈ గాడిద నాకేం చెప్తుందని అనుకోదు. గాడిద నోరు తెరిపించైనా నీకు అందించవలసిన సందేశాన్ని దేవుడు అందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆకలి మనకు ఉండాలి, ఆ దప్పిక మనకు ఉండాలి. దేవుని వాక్యాన్ని గురించిన దాహం నీకు లేకపోతే, దేవుని గురించిన దప్పిక నీకు లేకపోతే. ఒకసారి ఇలాగే గోరంట్లలో ఆరాధన జరుగుతుంది. నాకు తెలిసిన ఒక సిస్టర్, ఒక అక్క ఉన్నారు. ఆమె సండే స్కూల్ అవంతా జరిపిస్తూ ఉంటారు. ఆమె దేవుని మందిరానికి వచ్చి ఆ రోజు వాక్యం విన్నారు. ఆమె ఆ రోజు అనుకుని వచ్చినట్టు, ప్రభువా నీవు నాకు తోడుగా ఉన్నావా, నేను నీలోనే ఉన్నానా, నీ జ్ఞాపకాలను ఎందుకో మరి దేవుని బిడ్డలకి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటంటే ప్రభువా నీ జ్ఞాపకాలు నేను ఉన్నానా, నన్ను మర్చిపోయావా, ఇట్లాంటివన్నీ మనం ప్రార్థన అనుకుంటూ ఉంటాం. ఆమెకు ఒక డౌట్, ప్రభువా నీవు నాతో ఉన్నావా, నీ జ్ఞాపకాలు నేను ఉన్నానా, ఒకవేళ నీవు నాతో ఉంటే నాకు ఎందుకు ఇవన్నీ సంభవిస్తుంది, నీ జ్ఞాపకాలు ఉంటే నాకు ఎందుకు ఈ పోరాటాలు, ఆరాధనకి వెళ్తున్నాను, నీవు నాతో మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్ అని వచ్చి ప్రార్థన చేసుకొని మాట్లాడతాడేమో దేవుడు ఈ వాక్యంతో మాట్లాడంటే ఎక్కడ దేవుని వాక్యం ఆమె మనసుకు టచ్ అయినట్లు అనిపించలేదంట. మెసేజ్ అంతా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా ఏంటయ్యా ఒక్క మాట కూడా లేదా నా గురించి నీకు అని అడుగుతూనే ఉందంటండి. ఆ తర్వాత వర్షిప్ కూడా అయిపోయింది. కనీసం వర్షిప్లోనన్నా దేవుడు ఎక్కడన్నా ఏదో వర్షిప్లో కూడా పాటల్లో ఏదో ఒక పదం టచ్ అవుతుంది కాబట్టి నేను ఎదురు చూస్తే వర్షిప్ కూడా అయిపోయింది. ఆ తర్వాత మౌనంగా ఉండండి అంటారు కదండి లాస్ట్గా. నేనైనా అంటాను, ఎవరైనా అంటారు. ప్రైజ్ ది లార్డ్. మౌనంగా ఉండండి అంటే మౌనంగా ఉండి ఈమె ప్రభువా గంట సేపు మాట్లాడాడు పాస్టర్ గారు, ఒక్క మాట నాకు ఇవ్వలే. ఆ వర్షిప్లో ఏదో ఒక ముక్కేసి ఉంటే తృప్తిగా పోయేదని కదా, అది కూడా చెప్పలే. సరే ఇంకేం చేద్దాం అని అనుకుంటుంటే వర్షిప్ అంతా అయిపోయిందండి. అనుకోకుండా ఒక ఆలాపన. ప్రైజ్ ది లార్డ్. మరి ఎందుకు నేను పాడానో తెలియదండి. ఏంటండి, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను. నాకు ఆ 2 లైన్ తప్ప ఇంకొకటి రాదు. ఆ పాటలో ఆ 2 లైనే వచ్చు. మరి నాకు ఎందుకు ప్రేరణ వచ్చిందో, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను అంటే ఆమె పెద్దగా ఏడుస్తుంది. ఎందుకంటే ఆమె పేరు కోమల అంట. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఏంటంటే ఆమె పేరు ఏంటండి, కోమల. ఏంటండి ఆ పాటలో కోమల అని ప్రభు ఆమెతో మాట్లాడారంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆయన మాట వినాలనే దప్పిక ఉంటే తప్పక దేవుడు తన మాట నీకు అందించబోతున్నాడు. నీ ప్రార్థనలో నిజం ఉండాలి, నీ కోరికలో నిజం ఉండాలి, నీ కోరికలో సత్యం ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఆకలి ఉండాలి, ఆత్మీయ జీవితంలో ఒక దాహం ఉండాలి. అలా ఆకలి దప్పిక కలిగి ఎవరైతే ఉంటారో ప్రియులారా, నిజముగా మొరపెట్టు వారందరికీ
ఆయన సమీపంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా.